ఓ కెమెరా యువకుడి ప్రాణం తీసింది. ఖరీదైన కెమెరా కోసం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. నమ్మి వెళ్లినందుకు నరకానికి పంపించారు. చివరికి తల్లిదండ్రులకు పుత్ర శోకాన్ని మిగిల్చారు ఆ దుర్మార్గులు. అసలేం జరిగింది? చంపడానికి కారణమేంటి? లెట్స్ వాచ్. ఫోటోగ్రఫీపై మక్కువతో అదే రంగంలో అడుగుపెట్టారు ఆ పేద యువకుడు. కుమారుడి ప్రతిభ గుర్తించి తల్లిదండ్రులు సైతం ప్రోత్సహించి అప్పో సప్పో చేసి ఖరీదైన కెమెరాను కొనిచ్చారు. కొడుకు సంతోషంగా తనకు నచ్చిన పని చేసుకుంటూ బ్రతుకుతాడని చెప్పి వారు కూడా 15 లక్షల విలువైన కెమెరాను కొనిచ్చారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో యువకుడు ఫోటోగ్రఫీ మీద మంచి పట్టు సాధించి తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. అలా ఉండే ఆ కెమెరాపై ఇద్దరు యువకులు కన్నుపడింది. షూటింగ్ ఉందని నమ్మపలికి పిలిపించుకొని కిరాతకంగా చంపేశారు. నిండు ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్నారు. విశాఖలోని మధురవాడ దరిబక్కన్న పాలెంకు చెందిన పోతిన సాయి విజయ్ పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ వరకు చదివి ఫోటోగ్రాఫర్ గా స్థిరపడి గుర్తింపు సంపాదించుకున్నారు. తండ్రి శ్రీను ఆటో డ్రైవర్, తల్లి రమణమ్మ ఫ్యాన్సీ దుకాణం నడుపుతున్నారు. అయితే తన కుమారుడు కోరాడని తల్లిదండ్రులు 15 లక్షల విలువైన కెమెరాను కొనిచ్చారు. ఈ క్రమంలో సాయి 3 ఏళ్లుగా సొంతంగా వేడుకలు చిత్రీకరిస్తున్నారు. ఆన్లైన్ లో బుకింగ్ తీసుకుని దూర ప్రాంతాలకు సైతం వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో గత నెల 24న ఆన్లైన్ లో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మూలస్థానానికి చెందిన పోతుల షణ్ముఖ్ తేజ పరిచయం అయ్యాడు. ఇక తాను చిన్నపాటి వేడుకల్లో వీడియోలు ఫోటోలు తీస్తూ ఉంటానని, రావులపాలెంలో పెళ్లి వేడుకను చిత్రీకరించేందుకు రావాలని సాయిని కోరాడు. అతని మాటలు నమ్మిన సాయి తన వద్దున్న కెమెరాతో గత నెల 26న రావులపాలెం వెళ్లాడు. వెళ్లే ముందు పెళ్లి వేడుకలో ఫోటోల చిత్రీకరణకు రావులపాలెం వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పాడు. ఇక విశాఖ నుంచి రైల్లో రాజమహేంద్రవరం వెళ్లిన సాయి కుమార్ ను ఇద్దరు యువకులు కారులో వచ్చి పికప్ చేసుకున్నారు. షణ్ముఖ తేజ తనకు తెలిసిన కడియం మండలం పొట్టిలంకకు చెందిన కారు డ్రైవర్ వినోద్తో కలిసి సాయిని కారులో తీసుకెళ్లాడు. షూటింగ్ ప్రదేశానికి వెళ్లకుండా రావులపాలెం పరిసర ప్రాంతాల్లో తిప్పుతూ ఉండటంతో సాయికి అనుమానం వచ్చింది. కారు నంబర్ ఫోటో తీసి తల్లికి పంపారు. పరిచయం లేని వాళ్లతో ఉన్నానని, తన ఫోన్ పనిచేయకపోతే ఈ నెంబర్కు ఫోన్ చేయాలని షణ్ముఖ తేజ ఫోన్ నెంబర్ ఇచ్చారు. ప్రయాణంలో కడియం మండలం వేమగిరికి వచ్చాక కారులోనే వెనుక నుంచి సీటు బెల్ట్ తో సాయి గొంతును షణ్ముఖ తేజ నలిమి చంపేశాడు. మృతదేహాన్ని గోదావరిలో పూడ్చి చేశారు. అనంతరం కెమెరా సమగ్రిని తీసుకుని పరారయ్యారు. 3 రోజులైన కుమారుడు రాకపోవడం, ఫోన్ కాల్ లేకపోవడంతో తల్లిదండ్రులు పిఎం పాలెం స్టేషన్లో గత నెల 29న ఫిర్యాదు చేశారు. సాయి ఇచ్చిన ఫోన్ నెంబర్, కారు ఫోటో ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ లొకేషన్ ఆధారంగా షణ్ముఖ తేజ రాజమహేంద్రవరంలో ఉన్నట్లు గుర్తించారు. ఆపై అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కాల్ డేటాను పరిశీలించారు. విశాఖలోని అక్కయ్య పాలెంకు చెందిన యువతితో ఎక్కువగా మాట్లాడినట్లు గుర్తించారు. ఆమె ఇంటికి వెళ్లి యువతి ఫోన్ నుంచి షణ్ముఖ తేజతో చాటింగ్ చేయించి నిందితుడు అన్నవరంలో ఉన్నట్లు గుర్తించి చాకచక్యంగా పట్టుకున్నారు. కొంతకాలంగా పరిచయం ఉన్న అక్కయ్యపాలెం యువతి స్థితిమంతురాలు కావడంతో షణ్ముఖ తేజ వలపన్నాడు. తాను కోటీశ్వరునని, ఫోటోగ్రఫీకి సంబంధించి 1 లక్ష విలువైన పరికరాలు తన వద్ద ఉన్నాయని చాటింగ్ ద్వారా నమ్మబలికాడు. ఆమె చూపించమనడంతో ఈ ఘాతుకానికి పథకం వేసినట్లు తెలుస్తోంది. కాగా నిందితుల్లో ఒకరైన షణ్ముఖ తేజను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆలమూరు వద్ద ఫోటోగ్రాఫర్ సాయి కుమార్ మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించారు. ఈ ఘటనపై విశాఖపట్నం పోలీస్ కమిషనర్ రవిశంకర్ స్పందిస్తూ ఖరీదైన కెమెరా కోసమే అతన్ని హత్య చేశారని తెలిపారు. నిందితులిద్దరిని అరెస్టు చేశామని ఆయన చెప్పారు. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్ గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.